సంక్రాంతి ముగ్గులో రామక పొద్దుగాల చేస్తారు రామక ముఖం బాగాలేదు కదరా ఇంకా అదే తీసుకుని. అండ్ గుడ్ మార్నింగ్. ఏమైనా నా పైకి పోతలేదు ఇది రే. ऊपर नहीं जा रहे ఎందుకు పోతలేదు ఆన్సర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. పోతుంది పైకి లేదు. సో ఇప్పుడు మీరు నాకు క్వశ్చన్ అడగవచ్చు, ఏమని పండుగ పూట కూడా జిమ్కి ఎందుకు రాబోయే అని చెప్పి. పండుగ పూట కూడా జిమ్కి ఎందుకు రా అంటే చెప్తా మీకు పైకి పోయినాక ఎందుకు వచ్చినా అని. సో పండుగ పూట కూడా జిమ్ అయింది రా అంటే పండుగ పూట కూడా జిమ్కి ఎందుకు రావద్దు అది చెప్పారు నాకు. పొద్దుగా లేచి ఓన్ పడాడి చేసుకుంటుండు, కిరాణా దుకాణం కూర్చొని కిరాణా సామాన్ అమ్ముకుంటు, మటన్ కొడుతూ చికెన్ కొడుతూ ఇస్త్రీ చేస్తుంటు, ఇస్త్రీ బట్టలు చేసుకుంటూ ఓన్ పనాడు వేసుకుంటాడు. మన పని మనకి చేసుకోవద్దు, ఇది నా పని. పొద్దుగా లేచి జిమ్కి రావడం అనేది నాకు పని, అదే నాకు డ్యూటీ. సో నా డ్యూటీకి నేను వచ్చిన అంతే, ఇంకేం లేదు. ఇక దీనికంటే ఇంకా మంచి ఆన్సర్ ఇంకేం. సో ఇవాళ పుష్ వర్కౌట్ ఉంది, స్కిల్ బేస్డ్ పుష్ వర్కౌట్. ఫస్ట్ హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్ చేద్దాం, తర్వాత టక్ ప్లేస్ హోల్డ్ చేద్దాం, తర్వాత వైటెడ్ డిప్స్ ఇవ్వడం, తర్వాత షోల్డర్ ప్రెస్ హెవీ ఇవ్వడం, చెస్ట్ ఫ్లైస్, సైడ్ రైజ్, ఫ్రంట్ రైజ్, సూపర్ సెట్ కొట్టేసి బైసెప్ చేద్దాం. ఇవాళ చెస్ట్ షోల్డర్ ట్రైసెప్ కొడుతుంది పుష్లా. ఇవాళ చెస్ట్ షోల్డర్ బైసెప్ కొడుతుంది. సో నా దగ్గర అది ఆర్మ్ బ్లాస్టర్ ఉంది, అది ఎక్కుకొని బైసెప్ కొడుతుంది. అంటే నేను వేరియేషన్ ఉంటుంది కదా. చాలా రోజుల తర్వాత సర్క్యూట్ చేస్తున్నా. ఎట్లా అంటే చూపిస్తా. ఫస్ట్ 25 kg వెయిటెడ్ డిప్స్ 10, తర్వాత 25 kg ఫ్లాట్ పుషప్స్ 10, తర్వాత ఎంబడే మొదటికి వచ్చి స్ట్రైట్ బాడీ డిప్స్ 10. ఒక రౌండ్లో 30 reps వస్తాయి, అట్లా 3 rounds ఇంటూ 90 reps. తర్వాత బాడీ వెయిట్ ఎన్నో వస్తాయని ఫెయిల్యూర్ వరకు పూజ చేస్తాం. సర్క్యూట్ ట్రైనింగ్ చేస్తున్నాం ఎందుకంటే ఇద్దరు స్టామినా తక్కువైంది, మసిల్ ఎండ్యూరెన్స్ పట్టుకుంటామని చెప్పి. ఎట్ ద సేమ్ టైం వెయిటెడ్ కొడుతున్నాం కాబట్టి స్ట్రెంగ్త్ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది. మజా వస్తుంది చాలా. తర్వాత లుక్ ఎట్ ద పంప్. మొత్తం ఈ సంక్రాంతి స్పెషల్ మొత్తం చీట్ డేస్తో ఇట్లా మాస్ అయితే ఇట్లా మొత్తం మజల్ మాస్ యాడ్ అయింది. కాకపోతే కటింగ్స్ మాత్రం వెళ్ళిపోయినాయి, యాడ్స్ డెకరేషన్ వెళ్ళిపోయింది. డెకరేషన్ కాకపోతే మాస్ మాత్రం జబ్బర్స్ యాడ్ అయింది. ఏమంటారు? వర్కౌట్లో మజా వచ్చింది అసలు. ఇవాళ మస్త్ అంటే మజా వచ్చింది. సో ఇప్పుడు మనం రిలయన్స్ మాడ్ కూర్చున్నాం అనమాట. ఇక్కడ ఒక బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకోతా, పీనట్ బటర్ పెట్టుకొని తింటా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వంట చేసుకోలే నేను. అండ్ ఇంకొకటి మనం వెజ్కి అయిపోయినాం కదా, ఆ పన్నీర్ ఒకటి ఉంది కదా, నేను తీసుకుపోయింది. ఆ పన్నీర్ ఫ్రై చేసి ఎయిర్ ఫ్రైయర్లో పన్నీర్ ఫ్రై చేసుకొని పీనట్ బటర్తో బ్రౌన్ బ్రెడ్లో వేసుకొని తిన్నామంటే బ్రేక్ఫాస్ట్ ఖతం అయిపోతుంది. ఇంకా నైట్ డిన్నర్ మళ్ళీ మా వాళ్ళు ఏడికి పోదామంటారు, ఆడికి పోదామంటారు, ఏదో తిందామంటారు. ఇక అది అట్లా అయిపోతుంది. ఇంకా అది ముచ్చడం. అయితే నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట. మధ్యలో అవన్నీ ఉంటాయి, కొంచెం గ్రెయిన్స్ ఉంటాయి. సో అది కొంచెం టేస్టీ ఉంటుంది. సో నేను అది తీసుకుందాం అనుకున్నా. ఇక్కడనేమో దానికి ఒక్కదానికి ఆఫర్ లేదు. మిగతా ఈ బ్రౌన్ బ్రెడ్కి వైట్ బ్రెడ్కి 1+1 ఆఫర్, బై 1 get 1. అన్ని బ్రెడ్లు ఒకటే, అన్ని మైదానే ఉంటుంది. బంక్షకాలంలో అన్ని నాటకాలు తింటారు. కాకపోతే బ్రౌన్ బ్రెడ్, ఆ బ్రెడ్, ఈ బ్రెడ్, అన్ని బ్రెడ్లు ఒకటే. కాకపోతే ఇది కొంచెం టేస్టీ ఉంటుంది అని చెప్పి ఈ బ్రెడ్ తింటాను నేను, అంతే, ఇంకేం లేదు ఆడ. లేదు మందాన్ని కూడా వచ్చింది 1+1. ఇది ఆఫ్ రేట్కే వచ్చింది. యాక్చువల్లీ 76 rupees, 38 rupeesకే వచ్చింది. ఇస్కా మతలబ్ తేరా భాయ్ కిస్మత్ వాలా హై. 4 slices of multigrain bread and peanut butter, आधा लीटर दूध with Compline Kesar Badam flavor. Guys, it's time.
తినేకి చేసిన అంతా రెడీ అయిపోయినా. ఇప్పుడు పోదాం, పోయి కొంచెం పతంగా ఎగిరేస్తాం. మామూలు ఆల్రెడీ ఎగిరేస్తూనే ఉన్నారు ఆడ, పిలుస్తున్నారు. సో అది నాకెందుకు లేట్ అయింది అంటే ఇన్సేపు ఆ వీడియో అప్లోడ్ పెట్టినా అది చాలా టైం తీసుకుంది, గంటన్నర టైం తీసుకుంది నాకు అప్లోడ్ కానీ. అది ఆల్మోస్ట్ ఎంత 20 GB ఉండే, 20 minutes వీడియో ఉంది, 20 GB ఉంది. సో 20 GB అప్లోడ్ కానీ నాకు చాలా టైం పట్టింది. సో అప్లోడ్ చేసిన, పోయి చూసేయండి. అయినో ఇప్పుడు జర అందరూ బిజీ పండుగలలో ఉంటారు, నా వీడియోలో వస్తారు. సో అట్లా అని చెప్పి ఇప్పుడు కొంచెం రీచ్ లేదు, బట్ నో ఇష్యూస్. తర్వాత అయినా సరే చూడరు ఏమన్నా. कैसा लग रहा तेरा भाई? मस्त लग रहा ना? ఇక ఇవే అద్దాలతో ఇచ్చి పడేస్తాం మీకు మొత్తం కేరళ మొత్తం ఇచ్చి పడేస్తా అండి. ఇప్పుడు ఈ రోజు మొత్తం అడిగి పోయేంత వరకు కూడా. ఇప్పుడు ఫ్రైడే అనుకుంటా పోయేది, ఫ్రైడేనే ఉంది ఫ్లైట్. ఇవాళ ఇవాళ మండే. సో ఇంకా 3-4 days అంతే. జంపు జిల్లా అని కేరళ వ్లాగ్స్ వస్తాయి మీకు. సో గాయ్స్, నౌ వి ఆర్ గోయింగ్ టు ఫ్లయింగ్. దిస్ ఫెలో బోర్ కుర్తా, ఐ డిడెంట్ బోర్ కుర్తా. మొన్న వేసింది దివాళీకి వేసింది, మళ్ళీ వేసామని చెప్పి అని అందులో కూడా ఇంకా చిట్ ఇప్పుడు ఎందుకే నిమ్మలంగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను, నిమ్మలం అని చెప్పి వేసుకోలేదు. రెండు నిమిషాలు ఉంటే దెంగేసాం. ఈ ఎండకి పెద్దగా చేసా అంటే బొగ్గే. ఇక 2 నిమిషాలు ఉంటే దెంగేసాం వీడికి, మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఎగిరేసామ్మా. సో గాయ్స్, 1 పైన గుద్ద బాలుగా ఎండ కొడుతుంది, 2 ఆ పిచ్చలు గాలే వస్తలేదు. సో ఇక అది కాదరా బాబు అని చెప్పి ఇప్పుడు 3:30 అవుతుంది. 1 గంటన్నర వండుకున్నాం అనుకో, 5 అవుతుంది. 5 గంటలకు పోయినామంటే మంచిగా 7 గంటల వరకు ఎగరేసుకోవచ్చు అని చెప్పి వచ్చిన పండుకుందాం. ఇప్పుడు గుడ్ నైట్. ఆటగానే అవుట్ఫిట్ అంతా వీళ్ళందరూ బేకారా, వీళ్ళందరూ వేస్ట్ రా. వీళ్ళందరూ అవుట్ఫిట్ అంటే నీ లెక్క ఉండాలిరా రోహిత్. ఏరా దిలీప్, కార్ చేయరా. ఏమైందిరా, కాటా పోయిందా అంది? అరే గీనే ఉందిరా ఇది మంచిగా. అమౌంట్ అయితే కాదు, లైట్ తీసుకో. కార్ చేసావారా? 3 కార్ చేసిండు బాయ్. దిలీప్ జీ రక్తాలు చిందించాడు మావాడి. అలా చిన్న రక్తాలు చిందించాడు. ఎన్ని కార్ చేసినావు మొత్తం మీద? ఎన్ని కార్ చేసినావురా మొత్తం మీద? పతంగా ఉన్నాయంటే దాని అర్థం ఏంది అంటే పతంగా చాలా కార్ చేస్తున్నాడు. ఒకటే ఎగిరేసాడు. ఎవరో గోసాడు మాట్లాడరా అంటే మొట్టల అవునా దిలీప్ చిల్లకాయ్. గుద్దలా కాలుతుంది నాకు. పొద్దుగాలగా ఏమంటారు, పాలు తాగిగా బ్రెడ్ తిన్నదే, మళ్ళీ ఇంకేం తినలేదు. పోయి అట్లా పోయి చిన్నగా ఏమన్నా స్నాక్ తినేసి వస్తాం. ఇగో ఈ మొట్టగాడు తినడానికే పోతున్నా, తినడానికే రా. దాన్ని కూడా దా, లైట్గా తిందాం దారా. మాగడాలు లైట్గా తిందాం, నైట్ డిన్నర్ చేద్దాం అన్నారు. సరే అని చెప్పి వచ్చినాం, ఒక్కొక్క ర్యాప్ తిన్నాం. మొట్టగాడే నా టైట్ అయిపోయింది అంటారు. ఇక నైట్ డిన్నర్ ఏం లేదు, ఇక టైట్ అయిపోయింది అంటారు. ఈ మొట్టగాడేమో ఇంటికి పోయి తింటా, ఇక బయట ఇప్పుడు తిన్నా కదా అంటాడు. ఆ సుల్లిగాడేమో రోహితాడు టైట్ అయిపోయిందిరా నాకు అంటాడు. ఈ చిన్నగాడు నాకు టైట్ అయిపోయిందిరా అంట. మొట్టగా ఒక్క ర్యాప్కి ఏమైంది అట్లా పొట్టది. ఇప్పుడు ఫీలింగ్ 2-3 hours అయిపోతుంది. ఇప్పుడైనా కూడా బొచ్చు అసలు ఏం ఇట్లా ఏం కానలేదు తిన్నాక. అవ్వ హైదరాబాద్ గరం దమ్ ఛాయ్. దోస్తులు విత్ దోస్తులు పోసుకుంది కదా. మొడ్డ దెంగిపోతుంటే మెల్లగున్నా కాబట్టి సరిపోయింది. బండ్ల మీద చూసినట్టు పూరి జర్ర అంటే నేను పీక్తుంటే ఇగో గొంతు కట్ అయింది, మొడ్డ మాంజ పడ్డది, ముందు కట్ అయింది. మెల్లగున్నా కాబట్టి ధన్మని చెప్పి తీసి ఇట్లా తీసేసిన, లేకపోతే కత్తం జగ అవుతుండే, దిగుతుండే మొత్తం. చూసినాడు పూరి బండ్లు. అమ్మ మొట్టగాళ్ళు లౌడల మాంజాలు, లస్కర్ మాంజాలు అని చెప్పి షార్ప్ మాంజాలు పట్టుకొస్తారు పాడకవాళ్ళు. అదేదో ప్లాన్ చేసి ఎవడో కట్టినట్టే ముంగట ఇంకా బండ్లు తిరుగుతున్నాయి, అటుకెళ్ళి తిరుగుతున్నాయి బండ్లు. అట్లకి వెళ్ళారంటే నాకే పడ్డది రాది భయం. అమ్మ పిచ్చి బీపీ తెగింది. లంజో ఎట్లా అంటే లంట మాంజాలు అమ్మేటోళ్ళు తిట్టు
ఇందిరా కూడా తిడతాడు మాంజలం పెట్టాలి తిట్టు ఎంత తిట్టుకున్నాడు అని తిట్టుకున్నా మాంగళాలు లత్కోరు మాంజలాన్ని తయారు చేస్తారు అది అని చెప్పి కానీ జాగ్రత్త గైస్ బీ కేర్ఫుల్ మజా కాదు సీరియస్ అది అసలు ఇట్లా పడంగానే ఇట్లా 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 పడంగానే రప్పని చెప్పి చేతితో తీసి ఇట్లా వెనకకి వేసేసిన అయినా కూడా అది ఆ 2-3 సెకండ్స్లోనే కోసింది లైట్గా కోసింది అదే కొంచెం దబాయించి ముంగల్ పోయింటే కట్ అయిపోతుండే మొత్తం దగ్గర పోయి ఏమైంది పిచ్చోన్ లేక మారిన నవీన్ గారిని చూడండి అరుంధతిలో ఆడతాడు చూడు పాడనా రైట్ దగ్గర రాబేడా కనిపిస్తుంది అట్లా దగ్గర రా ఫ్లాష్ చెప్తున్నా ఈ రౌండ్ ఉందా ఈ రౌండ్ ఉందా దాని పెట్టు దీన్ని పెట్టు చీజ్ క్యూబ్ ఆరాది ఇన్నరా చీజ్ క్యూబ్ అడుగుతుంది చెప్పు అందరు కొట్టేస్తే గడ్డయింది అందరు కొట్టేస్తే గడ్డయింది వేడికి కాకపోతే చిన్నదాని కోట ఎక్కువ ఉల్టా పట్టుకో దాన్ని ఉల్టా పట్టుకో కిందికెళ్ళి అంటావు కొంత సైడ్కి రారా దగ్గర దిలీప్ మరిద్దరం మోనాథులు మోడాలి రావాలన్నారా స్టాప్ చేయాలా ఇప్పుడు మోడలని రావాలన్నారా స్టాప్ చేయాలా వీడియో అరే ఇదే అరుస్తుండ్రా స్టాప్ చేయాలంటుడు స్టోరేజ్ స్టోరేజ్ అదైతే రెండు ఫోటోలు తిప్పి అరే లైట్ తీసుకో అయిపోయింది కవరేజ్ అట్లా ఉండు ఉండు మళ్ళీ వెళ్ళిపోయింది అనుకో కష్టమైతుంది ఏం చేసుకుంటే అరే రోహిత్ ఒకసారి చూపిరా పెళ్లి కూతురు తీసుకో కొంగు కింద పడిపోయింది అందుకే పైకి కింద పెట్టేసి అయిపోతాయి కదరా కింద పెట్టేసి అయిపోతాయి కదరా అరే పైన పట్టుకో దీంట్లో ఓపెన్ చేయాలి ఎలాగా ఇది ఓపెన్ కావాలి అసలు ఈ మాకడం కుళ్ళు అది అమందం పట్టుకొని పైకి లేచేది తెలవాలి మీకు మొట్టగా మొక్కలు తీరా దీని ఒకదాన్ని తీస్తున్నావు అలా పొగడా देखो गाइस तेरा इट्ला बैठ अरे మన అదనే పోతుంది మనం ఇట్లా పెట్టి
నవీన్ ఆగా అరే కొంచెం సైడ్ కర్రా కొంచెం ఇట్లా సైడ్ కర్రా ఆగా ఇట్లా పెట్టు దూరం పెట్టు అరే కరెక్ట్ ఉంచురా స్టాపా కావాలి కదా నేను తీస్తారా నేను తీస్తా నేను నువ్వు ఎగిరిగో ఈ అంటి పెడుతుండు కాదు తగల పెడుతుండు ఇప్పుడు అగ్గిపెట్ట మర్చేదిరా అగ్గిపెట్ట మర్చేదిరా అంటే ఈ అక్క ఆట నీ అక్క నీ అక్క అంటి పెట్టరా నీ అక్క ఆట కాదు ఆడెవడో ఫోటో తీస్తారా ఇట్లా పిచ్చల కాలు పెడతాడు చూసిన అట్లా పెడుతుండు పోయి అరే 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 ఏమైతుందాడా అరే ఇది వెలిగిన నీ కవరేజ్ ఏమో కానీ ముడ్డి కవరేజ్ బాగానే ఇస్తున్నా ఏం చేస్తున్నారా దిలీప్ ముంగల్కి కనపడని రా ఇట్లా మావని చేయను మెడల బంగారం చేయను పెళ్లిల పేరా పెళ్లిల పేరా కొంచెం వదిలేరా లేసు వదిలేరా అరే 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 ఏమైందిరా అరే నీ బ్లూటూత్ కనెక్ట్ ఉంది బే అరే కొంచెం పుష్ అరే ఏమైంది అంచుకోమైందా వదిలే లైట్ పడుతుందిరా ఇగో సారీ బాగానే ఎక్స్ట్రాలు దిగుతున్నావు కదా నువ్వు వీడియో అరే ఇది తీద్దాం ఫస్ట్ మరై ఒక్కటి తీసి కూర్చున్నా బ్యాగ్ లే మేడం లే ఫస్ట్ వడ్లేసి సగం ఇక ఇప్పుడు వచ్చిన ఇంటికి
ఏం తినలేదు ఇక బయట. సో ఇప్పుడు ఒక వే ప్రోటీన్ తాగేస్తున్నా, ఒక స్కూప్ వే ప్రోటీన్ తాగేసి, స్కూప్ కాదు డేట్ స్కూప్ అంటే 1.5 స్కూప్. సో 1.5 స్కూప్ వే ప్రోటీన్ తాగేసి ఒక ప్రోటీన్ బార్ తినేస్తా, కథం పట్టించేసుకుంటా. అండ్ ఇప్పుడు చూసాం ఇక ఇంటనే ఇక పనుకుందామని చెప్పి పనుకుందామని అంత టైం ఏం కాలేదు. సో ఈ బ్లాగ్ ఎడిట్ చేసి అటు ఇటు చేసి సో ఇట్లనే ఉందాం ఇక అనుకుంటున్నాం. అది చూసాం అలాగే టైం ఎడికన్నా పోదామంటారా ఏమంటారా చేసి చూపిస్తాం మీకు, రైట్.